సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లలితమ్మ 15 లక్షల సాల నామపారాయణాన్ని ఈరోజు రాజరాజేశ్వరి గుడి శాస్త్రినగర్ పొద్దుకున్నంత కార్యక్రమం చేపట్టినాము. దీనికంతటి కారణం మౌనస్వామి వారు పెన్నా నది ఒడ్డున ఆయన ఆశ్రమం ఉంది. స్వామి అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ లలితనామ పారాయణ ఏర్పాటు చేస్తారు. స్వామి చెప్తున్న మాటలు ఏంటంటే, అమ్మవారి పారాయణం ఇంత ఎక్కువ చేస్తే అంత సకల శుభాలు కలుగుతాయి భక్తులకు అన్నది ఆయన చెప్పిన విషయం. ఆయన చెప్పడం ఏమీ కాదు, హయగ్రీవుడు అగస్తేశ్వర మునికి చెప్పిన మాట. ప్రతి నిత్యము పారాయణం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సాక్షాత్ అమ్మవారి ఒక మాట చెప్పింది, ఏమనంటే, నన్ను పూజించినా పూజించకపోయినా, పంచదశి మంత్రం జపించినా జపించకపోయినా, నా నామపారాయణాన్ని నిత్యం జపించిన వాళ్లకు సకల శుభాలు కలుగుతుందని సాక్షాత్ అమ్మవారు చెప్పినారు. ఇలాంటి శుభాలు కలిగే అమ్మవారి పారాయణాన్ని భక్తులకు అందజేయాలనే సంకల్పంతో మొదటగా కమిటీ పెద్దలను కలిశాను. రాఘవరెడ్డి గారిని, మనోహర్ రెడ్డి గారిని, గురురెడ్డి గారిని, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిని, అమ్మారెడ్డి గారిని అందరినీ కలిస్తే చాలా సంతోషం వ్యక్తపరిచారు. మా గుడిలో మేము ఏర్పాటు చేస్తామని. దానికి అనుకూలంగానే 300 మందిని ఇక్కడ చేర్చే ప్రక్రియ. సహస్రము అంటే 1000, ఒక సహస్రం ఒక్కసారి పాలన చేస్తే 1000, 5 సార్లు పాలన చేస్తే 5000, ఆ విధంగా 300 మంది చేస్తే 5000 × 300 15 లక్షల సార్లు నామపారాయణం అవుతుంది. ఆ కార్యక్రమాన్ని కమిటీ పెద్దల సహకారంతో, మౌనస్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముందుగా ఈ పారాయణాన్ని విస్తరింపజేయాలనే కోరిక ఉంది. కార్తీక మాసంలో లలితమ్మ నామ కోటి పారాయణం కూడా సంకల్పించాము. ఆ దిశగా కూడా అడుగులేస్తున్నాము. కేవలం ఈ పారాయణము ప్రజలకు ఎంతో మంచి జరగాలని, శుభం కలగాలనే ఒక ముఖ్యమైన భావనతోనే ఈ కార్యక్రమాన్ని కష్టపడి చేస్తున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళ భక్తులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఎప్పుడైతే గుళ్ళో లలిత సహస్రనామం పఠిస్తామని వీరు వారిని అప్రోచ్ అయిన వెంటనే, ఇది జరిగితే గుడికి కూడా మంచిది, ప్రజలకు కూడా మంచిదే కదా అని మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా జరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, గుడి ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.